ఏంటంటే మనకి ఇప్పటికి కూడా జరుగుతున్నది మహిళల పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుంది, మహిళల్ని ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా తక్కువగానే ఉంటుంది. వివిధ సంఘాల్లో కూడా ఈ లోపం ప్రధానంగా మనకు కనపడుతుంది. ఈ మానవహారంలో మేము అప్పీల్ చేసేది ఏంటంటే, మీరు ఆదర్శ వివాహం చేసుకున్నా, కులంలో వివాహం చేసుకున్నా సరే, మీ భార్యతో సహా, భార్యలైతే తమ భర్తలతో సహా వచ్చి ఆ మానవహారంలో పాల్గొనాలి అని చెప్పేసి మా కోరిక. అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి సాంస్కృతిక ఉత్సవాల్లో కూడా అవి ఈ మెసేజ్ మనకి 70 దాటినటువంటి వాళ్ళకి ఈ మెసేజ్ వెళ్ళడం వల్ల పెద్ద ఉపయోగం లేదు, కానీ పిల్లలకు, యూత్కి, పిల్లలకు ఈ మెసేజ్ వెళ్ళాలి. అందుకని మీరు మీ మనవాళ్ళతో, కొడుకులతో, కూతుళ్ళతో, భార్యతో అందరితో కలిసి రావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కవి సమ్మేళనం జయప్రదం కవితల్ని పంపని ఆహ్వానించాము. వాటిని, కవితల్ని విడిగా, పాటల్ని విడిగా ఈ సందర్భంగా 2 పుస్తకాలు కూడా తేవాలని అనుకున్నాము. మీ కవితలన్నీ ఆ పుస్తకాల్లో వస్తాయి కావాలని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మనసులుండే దేశం కావాలి నాకు, ఇది శీర్షిక. చీకటి దుప్పటిలా కప్పుకున్న ఆకాశం కిందనే భరించరాని నొప్పులతో, చీకటి దుప్పటిలా కప్పుకున్న ఆకాశం కిందనే భరించరాని నొప్పులతో, నొప్పుల రక్తసిక్త గాయాల్లోంచే అమ్మ నన్ను కన్నదట, అమ్మ నొప్పుల దుఃఖమో ఆవిరైపోయిన నొప్పుల ఆనందమో, నేల తల్లి కూడా ముద్దయింది, నేల కూడా తలిచి ముద్దయింది. గట్టన్నకు, అదే దండుగట్టన్నకు మళ్ళీ కొడుకు పుట్టాడట, దండుగట్టన్నకు మళ్ళీ కొడుకు పుట్టాడట మా నాయన. గాలి మోసుకుపోయిన వార్తేమో పక్కింటి వాళ్ళు వాళ్ళ మాటల రవ్వలు, నన్ను కన్నదేమో అమ్మ అయ్యా అంటున్నారక్కడ, అక్కడే జెండర్, కులం కలిసి శిశువు పాదాలకు నిప్పుల వాత పెట్టింది లోకం. అప్పటి నుంచి మనిషి కోసం వెతుకుతున్నా, కనిపించినట్టే కనిపించి తప్పిపోతుండు. అమ్మ వాకిట్లో నాటిన మల్లె చెట్టు తీగ మీద పూచిన పూల పరిమళం కూడా, వాడెవడో లోకం కులవాసనతోనే ముక్కు తలుపులు తెరుచుకుంటున్నాడు. ఎవరి ఇంటి తలుపులు తెరిచినా లోపల వాడే ఒక్కడు లోకమై ఉంటుండు. ఉన్నట్టుండి అయ్య చనిపోయిండు, అయ్యను కన్నా అయ్య కూడా చనిపోయిండు. ఇప్పుడేమో అమ్మ కూడా. ఉన్నట్టుండి అయ్య చనిపోయిండు, అయ్యను కన్నా అయ్య కూడా చనిపోయిండు. ఇప్పుడేమో అమ్మ కూడా. ఎవరిలోనైనా ఎక్కడైనా రక్తజననం లాంటి అలాంటి మనుషుల్ని వెతుకుదామంటే మళ్ళీ అక్కడ వాడే లోకమై. అది ఏమి చిత్రమో కానీ అమ్మ నుదుట కుంకుమ బొట్టు లాంటి అయ్యకు అయ్య ఇచ్చిన రూపాయి బిళ్ళ దాచుకొని జమపద్దులు కలుపుకున్నా. అది ఏమి చిత్రమో కానీ అమ్మ నుదుట కుంకుమ బొట్టు లాంటి అయ్యకు అయ్య ఇచ్చిన రూపాయి బిళ్ళ దాచుకొని జమపద్దులు కలుపుకున్నా. కలిసినట్టే మనిషి నవ్వి రూపాయి బిళ్ళ ఇవ్వమని అడుగుతుండు, అంటున్నాడు మనిషి అదృశ్యమై. మళ్ళీ వాడొక్కడే లోకంలో, వాడికి తోడైండు ఒకడు. ఇక్కడ వాడు వీడు పంచభూతాల పద్యం పదే నీతి బోధన పాడుతుండు. గిరీశంలా చుట్ట వెలిగించుకొని గిరీశం అంటే కవి కనిపెట్టిన లోకం వాడు సైన్స్ కూడా తిరిగి లేనిది చెప్తుంటాడు. మనుషుల్లో కలవని రక్త గ్రూపుల గురించి కూడా చెప్తుంటాడు. మనుషులు పెట్టుకున్న పేర్లే సాక్ష్యం అంటాడు. వాడు సైన్స్ కూడా తిరిగి లేనిది చెప్తుంటాడు. మనుషుల్లో కలవని రక్త గ్రూపుల గురించి కూడా చెప్తుంటాడు. మనలో డాక్టర్ చెప్పిన 10 గ్రూపులు ఉన్నాయంట.
మనుషుల గ్రూపులో కలిసిన సైన్స్ ఏముందిరా మనుషులు కలవడు అన్నాడు సాయి. వాడు సైన్స్ కూడా తిరిగి తిరిగి లేనిది చెప్తుంటాడు. మనుషుల్లో కలవని రక్త గ్రూపుల గురించి కూడా చెప్తుంటాడు. మనుషులు పెట్టుకున్న పేర్లే సాక్ష్యం అంటాడు. వీని దుంపతియ ఛాయ్ అమ్ముకుంటున్నట్టు అబద్ధాలు పదే పదే ఒల్లించి, వీని దుంపతియ ఛాయ్ అమ్ముకున్నట్టు అబద్ధాలు పదే పదే ఒల్లించి 101 అబద్ధం నిజం అనిపించి దేశం అమ్ముకుంటుండు వాడే లోక ప్రతిబింబమై. వీని దుంపతియ ఛాయ్ అమ్ముకుంటున్నట్టు అబద్ధాలు పదే పదే ఒల్లించి 101 అబద్ధం నిజమనిపించి దేశం అమ్ముకుంటున్నాడు వాడే లోకం ప్రతిబింబమై. అవును అవును, స్వచ్ఛమైన సిసలైన పుణ్యభూమి నాది కాదన్నది ఎవరు? స్వచ్ఛమైన సిసలైన పుణ్యభూమి నాది కాదన్నది ఎవరు? తల్లి పాలలో కులం ఎత్తుకుంటున్న కీస్తు శకరాల్లోంచి కులము మతము జెండరు మని సర్వరోగ సామ్రాణి పొగల నిత్య పూజలు అందుకుంటున్న పుణ్యభూమి నాది. సారే జాన్సే అచ్చా హై హిందుస్థాన్ హమారా హై కాదన్నది ఎవరు? నోరు తీయకున్నా నోరార వందే మాతరం పాడుతూ దేశభక్తికి కులమానంగా నిటారుగా నిలబడ్డ కవి నేను. నోరు తీయకున్నా నోరార వందే మాతరం పాడుతూ దేశభక్తికి కులమానంగా నిటారుగా నిలబడ్డ కవి నేను. వాడెవడో గుండె చీల్చి ఎవరినో చూపించిందట. గుండెను చీల్చి ఎవరినో చూపించాడట. నేను గుండెంతా తేనె తిట్ట పెట్టుకొని ప్రేమదారై కురుస్తున్న ఆ మనిషి కోసం. నేను గుండెంతా తేనె తిట్ట పెట్టుకొని ప్రేమదారై కురుస్తున్న ఆ మనిషి కోసం. సర్వరోగ పుట్టుమచ్చలు లేని, సర్వ విష సర్పాల కుట్టలు లేని మనిషి కావాలి నాకు. సర్వరోగ పుట్టుమచ్చలు లేని, సర్వ విష సర్పాల కుట్టలు లేని మనిషి కావాలి నాకు. మనిషి మీద వాలే పావురాలు కావాలి నాకు. స్వేచ్ఛగా ఎగిరే పావురాలు లాంటి సమూహ మనసులు కావాలి. నాకు. విద్య బువ్వలా పెట్టే తల్లిలాంటి దేశం కావాలి నాకు. జలపాతం మనిషి నడక కావాలి. నూతన మానవుడి సృష్టి కావాలి, దృష్టి కావాలి నాకు. కావాలి. మనుషులుండే దేశం కావాలి నాకు. థ్యాంక్స్.